పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మూవీ ఓజీ. పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీని పాన్ ఇండియా చిత్రంగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మి ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ప్రియాంక మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. ఓజీ షూటింగ్ కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. త్వరలోనే సినిమా మీ ముందుకు వస్తుంది. పవన్ లాంటి స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల. మొత్తానికి అది నెరవేరింది. ఈ మూవీలో మీరు పవన్ కళ్యాణ్ ఓ కొత్త తరహాలో చూస్తారు అంటూ పేర్కొంది. ఇక ఈ అమ్మడు చేసిన కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ రెట్టింపు హైప్ ని క్రియేట్ చేస్తుంది. మరోవైపు ఓజీ సినిమాని వచ్చే జూన్, జూలైలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. త్వరలో పవన్ కూడా టీమ్ తో జాయిన్ అవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేయబోతున్నారన్న విషయం వైరల్ అవుతున్నాయి. పవన్ వారసుడు అకిరానందన్ కూడా ఓజీతోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. ఓ ఇంపార్టెంట్ రోల్లో అకిరా కనిపిస్తారని, ఆ సీన్స్ కే హైలైట్ అవుతాయంటూ సోషల్ మీడియాలో మోత మోగించారు మెగా ఫ్యాన్స్. దీని మీద కూడా అధికార ప్రకటన రావాల్సి ఉంది. సుజిత్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లిమ్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించగా, ఒక డై హార్ట్ ఫ్యాన్ పవన్ ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఓజీతో చూపించబోతున్నాడు సుజిత్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా పవన్ ఒక్కసారి డేట్స్ ఇస్తే చాలు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.